వెల్కమ్ టు రాజనీతి. రాజధాని అమరావతిలో ప్రభుత్వం భూసేకరణ మొదలుపెట్టింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల భూముల్ని నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటా ఉంది. వీళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది ప్రభుత్వం. సిఆర్డీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు చాలామంది చాలాసార్లు మాట్లాడారు. అయినా కూడా వీళ్ళు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. కొద్దిమంది రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. మొత్తం రాజధాని 29 గ్రామాల్లో దాదాపు 29,233 మంది రైతులు భూ సమీకరణ ద్వారా 34,000 ఎకరాలు ఇచ్చారు. అయితే పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు ఈ గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు, ఇంకొన్ని గ్రామాల్లో ఒకరిద్దరు రైతులు భూ సమీకరణకు ఇష్టపడరు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలు జాతీయ రహదారికి, విజయవాడకి దగ్గరగా ఉండటం వల్ల అక్కడ కొంచెం భూముల రేట్లు ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీళ్ళకి భూ సమీకరణలో ఎకరాకు 1,450 గజాలు రెట్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పింది. అయినా కూడా వీళ్ళు ముందుకు రాలా. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఈ ముందుకు రాకపోవడంలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇవ్వనాళ్ళు ఇవ్వకపోవడంలో రాజకీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ పెనుమాక, ఉండవల్లి అసలు అందరూ ఇవ్వలేదని కాదు, చాలామంది ఇచ్చారు. ఈ ఇవ్వనవాళ్ళు వైసీపీ సానుభూతి పరులు కావటం, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించటం, ఈ కారణాల వల్ల అక్కడ భూ సమీకరణకి వాళ్ళు ముందుకు రాలేదు. 2019కి ముందే వీళ్ళు భూ సమీకరణకు రాలేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముందుకు రాని వాళ్ళ భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 కింద నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 621 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ ద్వారా భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచాక 2019లో ఆ భూసేకరణ జీవో ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, రాజధాని పనులు మొదలుపెట్టింది. కొన్ని చోట్ల ఈ భూములు ఇవ్వని కారణంగా వీళ్ళు రాజధానిలో రోడ్లు అర్ధంతరంగా ఆగిపోయే పరిస్థితి ఉంది. సో దానికోసం రైతులతో సంప్రదింపులు జరిపినప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. మళ్ళీ ఈ ఇవ్వనోళ్ళలో కొంతమంది ముందుకు వచ్చి భూ సమీకరణ కింద ఇచ్చేశారు, కొంతమంది ఇవ్వలేదు. ఈ రైతులతో ప్రభుత్వం ఒకసారి కాదు చాలాసార్లు చర్చించింది. వారికి అనుకూలమైన ప్లాట్లు ఇస్తామని కూడా చెప్పింది, మీకు అనుకూలమైన ప్లేసెస్లో ప్లాట్లు ఇస్తామని కూడా చెప్పింది. వినకపోవడంతో మొత్తం 494 ఎకరాలకు ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాకలో రాజధాని రోడ్లకు అడ్డుగా ఉన్న భూముల్ని మార్కెట్ ధర కంటే ఎక్కువ కొనుగోలు చేస్తామని కొంతమంది ముందుకు వచ్చారు. ప్రభుత్వం ప్రోత్సాహంతోనే కొంతమంది కొనుగోలుకు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినా కూడా రైతులు ఇవ్వలేదు. కొంతమంది అయితే మాది ఎకరం 10 కోట్లని, 15 కోట్లని, మొత్తం వైటే ఇవ్వాలని ఇట్లా రకరకాల మెలికలు పెట్టారు. అంటే ఏంటి, ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు పెడతామని ముందుకు వచ్చినా మేము ఏమంటున్నారంటే వీళ్ళ పరిహారానికి సంబంధించిన సమస్య కాదు, పరిహారం గురించిన బాధ కాదు, నష్టపోతామన్న బాధ కూడా కాదు. అమరావతిని అడ్డుకోవాలన్న దురుద్దేశం. అది ఇవ్వకుండా ఉంటే అమరావతి పనులు లేట్ అవుతాయనే ఉద్దేశం. వీళ్ళంతా కూడా వైసీపీ సానుభూతి పరులు కావటం గమనార్హం. ప్రభుత్వం ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా, సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానిలో ప్రధానమైన రోడ్డు, ఈ రోడ్డుకి అడ్డంగా ఉన్న 5 ఎకరాలు స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ పొలాలకు సంబంధించిన యజమానుల ఖాతాల్లో ఎకరాకు 2,40,00,000 రూపాయల చొప్పున పరిహారం జమ చేసింది. సోమవారం వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు పడతాయని చెప్తున్నారు. ఇవాళ శనివారం కాబట్టి రేపు ఆదివారం, సోమవారం పడతాయని చెప్తున్నారు. ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరాకు 60 లక్షలు ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం దానికి 3 రెట్లు ఇవ్వాలి. ఆ 3 రెట్లు కలిపి అసలు రేటు మొత్తం కలిపితే 2,40,00,000 ఇస్తున్నారు. భూసేకరణ కోసం సిఆర్డీఏ అధికారులు పోలీసుల సహకారంతో రంగంలోకి దిగారు. ఆ పొలాలని, అడ్డుగా ఉన్న పొలాలని స్వాధీనం చేసుకుంటున్నారు. కొంతమంది మహిళల్ని ముందు పెట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. ఈ రైతులు పూలింగ్కి ఇచ్చుంటే వాళ్ళకి 1,450 గజాల ప్లాట్లు వచ్చాయి. ఈ ప్రాంతం రాజధానికి ముఖద్వారం కాబట్టి గజానికి 40,000 పైన రేటు ఉండేది. ఎకరాకు 6 కోట్ల రూపాయల పైన పరిహారం వచ్చేది మామూలుగా వాల్యూ కడితే. ఇప్పుడు అందులో సగానికంటే తక్కువ పరిహారం వస్తుంది. 29,000 మంది రైతులు భూములు ఇస్తే కేవలం ఒక 200 మంది, 300 మంది వల్ల రాజధాని పనులు ఆగిపోతాయా? వీళ్ళ వల్ల భూములు ఇచ్చిన వేలాది మంది రైతుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, వీటన్నిటికి కూడా ఇబ్బంది. వీళ్ళ కోసం వైసీపీ స్టాండ్ తీసుకుంది. మీరు ఇవ్వద్దు భూములు, మీ వెనక మేము ఉన్నామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే భరోసా ఇచ్చాడు వాళ్ళని కలిసినప్పుడు.
అంటే వీళ్ళకి రాజధాని అవసరం లేదు, రాష్ట్రం అవసరం లేదు, వీళ్ళకి రాజకీయమే కావాలి. ఇవాళ ఈ రైతులు కోర్టుకు వెళ్ళినా కోర్టు వీళ్ళ వాదన అంగీకరించదు. ఎందుకు అంటే ప్రభుత్వం చట్ట ప్రకారమే ప్రజా ప్రయోజనార్థం ల్యాండ్ అక్విజిషన్ ద్వారా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ద్వారా భూములు తీసుకుంటుంది. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు రెండుకి చట్ట రేవడని చెప్పాలి. ఎక్కువ రేటుకు కొంటామని వచ్చిన వాళ్ళకి అమ్మినా లేదా భూ సమీకరణకి ఇచ్చినా వీళ్ళకి మంచి ప్రతిఫలమే దక్కేది. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం వచ్చిన భూములు తీసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా భూములు ఇవ్వని వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భూములు ఇస్తే ఎంతో కొంత లాభపడతారు. అలా కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు వింటే మొత్తానికే మోసం వస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దీని మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉంది. ప్రభుత్వ దాష్టీకం, బలవంతంగా భూములు తీసుకుంటున్నారు, పొలాల్లో విధ్వంసం చేస్తున్నారు, అడ్డుకున్న రైతుల మీద పోలీసులు దాష్టీకం చేస్తున్నారు అని ప్రచారం మొదలుపెట్టింది. వీళ్ళ మాయలో పడిపోయారంటే అంతా నాశనమే. వీళ్ళ మాయలో పడి ఒకసారి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అయినా కూడా పార్టీ పిచ్చితోనో లేకపోతే ఇంకొక సామాజిక వర్గ పిచ్చితోనో కొంతమంది రైతులు వీళ్ళని ఫాలో అయితే నిండా మునిగిపోతారు. Like, share and subscribe to Rajaniti channel.